1,00,000కు పైగా జీవోలు రహస్యంగా ఉన్నాయట తెలంగాణలో. ఒక జీవో అంటే అది పబ్లిక్ కోసం తీసుకొచ్చిన జీవో అయితే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ప్రభుత్వం అధికారికంగా వెబ్సైట్లో పొందుపరచాలి, దాన్ని అప్లోడ్ చేయాలి. కానీ 1,00,000కు పైగా జీవోలు రహస్యంగా ఉన్నాయట. అసలు ఆ జీవో ఏంది, ఆ కథ ఏంది అన్నది తెలియదు అనమాట. ఇప్పుడు మీరు చాలా జీవోల కోసం వెళ్తే ఒకసారి వెబ్సైట్కి వెళ్తే ఆ జీవో అందులో ఉండనే ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు ఏ కంపెనీతోనో ఏ వ్యవస్థతోనో లాలూచిబడి వాళ్ళకి లబ్ధి చేకూర్చే జీవోలే ఇందులో వేలాది జీవోలు ఉంటాయి. పోర్టల్లో కనిపించని పరిపాలన నిర్ణయాల ఉత్తర్వులు 2,14,000కు పైగా అందుబాటులో ఉన్నవి. 2,14,000 జీవోలకు అందుబాటులో ఉన్న జీవోలు ఎన్ని అంటే 82,000 జీవోలు ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి. ఎంత ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కొన్ని జీవోలు పెట్టలే. పోయిన దరిద్రుడు ఆ పని చేసిందంటే వీళ్ళు కూడా కొన్ని జీవోల్ని అన్నింటినీ పబ్లిక్ డొమైన్లో పెట్టట్లే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తాను తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు వాటి అమలు గురించి ప్రజలకు చెప్పాల్సిందే. విధానపరమైన నిర్ణయాల నుంచి సాధారణ అంశాల వరకు జారీ చేస్తున్న సర్క్యులర్లు, ప్రభుత్వ ఉత్తర్వులన్నీ పరిపాలనలో చాలా కీలకమైనవి. వీటిని పౌరులకు అందుబాటులో ఉంచాలి. పరిపాలనకు సంబంధించిన బిజినెస్ రూల్స్లో కూడా ఈ విషయం స్పష్టంగా ఉన్నది. కానీ 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వుల్లో చాలా వరకు ప్రజలకు అందుబాటులో లేవు. దాదాపుగా 1,32,198 ఉత్తర్వుల డిజిటల్ ప్రతులు తెలంగాణ జీవోల పోర్టల్ goir.telangana.gov.in దాంట్లో కనిపించాలి. కానీ కనిపించట్లేదని ప్రభుత్వం శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించింది. 2014 జూన్ 2 నుంచి 2025 మార్చి 14 వరకు 2,14,855 ఉత్తర్వులు రాగా 82,667 మాత్రమే వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక పాయింట్, ఒక జీవో లేదు అని అంటే దాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడానికి ఎవరైనా అప్లై చేస్తారు. అసలు ఆ ఇన్ఫర్మేషనే ఇస్తలేరు. సమాచార హక్కు చట్టం కమిషనర్ లేడు ఇంతవరకు. 2005లో అన్నా హజారే అండ్ చాలామంది మేధావుల పోరాటంతో వచ్చిన సమాచార హక్కు చట్టం తెలంగాణలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పోయిన గవర్నమెంట్లో కమిషనర్ లేడు, ఈ గవర్నమెంట్లో 15 నెలలు అయితే ఇంతవరకు అపాయింట్ చేస్తలేరు. ఏమి దుర్మార్గం ఇది? ఎక్కడా కూడా ఏ అధికారి, దాదాపుగా 90% పైన అధికారులు అసలు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు సరిగ్గా. ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు ఏం చేయాలి? పై అధికారికి కంప్లైంట్ చేయాలి. అసలు అక్కడ కమిషనర్లు లేడే. కొన్ని లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఎవరి హయాంలో వచ్చింది సమాచార హక్కు చట్టం? కేసీఆర్ అంటే చేయలే. 2005 కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంటే ఉంది కదా, మరి మీరెందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? మీరు తెచ్చిన చట్టాన్ని మీరే తూట్లు పొడుస్తున్నారు ఎట్లా? మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సర్కార్ గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నీ అక్కడే జీవో పోర్టల్లో పొందుపరచడంతో పాటు ప్రతి నిర్ణయ ఉత్తర్వును పోర్టల్లో తప్పనిసరిగా పెట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో అన్నీ ఇప్పుడు పోర్టల్లో కనిపిస్తున్నాయి. మరి మీరెందుకు పెడతలేరు? ఎంత ఘోరం అండి ఇది! రాష్ట్ర పరిపాలనలో సాధారణ పరిపాలన శాఖ కీలకమైన విభాగం. కీలక నిర్ణయాలు, సర్వీస్ నిబంధనలు, బిజినెస్ రూల్స్ అన్నీ ఈ విభాగం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈ విభాగం కింద భారీ సంఖ్యలో జీవోలు జారీ అయినాయి. పోర్టల్లో కేవలం 9,500 మాత్రమే ఉన్నాయి. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం నిబంధనలను రూపొందించి ఫీజులో 25% రాయితీ కల్పించింది. ఈ మేరకు 2025 ఫిబ్రవరి 20వ తేదీన మున్సిపల్ శాఖ సిఎస్ శాంతికుమారి జీవో నెంబర్ 28 జారీ చేశారు. ఈ జీవో ప్రజలకు ఎంతో ముఖ్యమైంది. కానీ ప్రభుత్వ జీవోల పోర్టల్లో పురపాలక శాఖ కేటగిరీలో ఈ జీవో కనిపించట్లే. పురపాలక శాఖ దీన్ని అంతర్గత కేటగిరీ కింద చేర్చుతూ ప్రజలకు ఎల్ఆర్ఎస్ పైన తెలియనియట్లేదట. మరి దేనికి మరి ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు? అది ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఉండొద్దా జీవో? ఇక రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయి పరిపాలనలో రెవెన్యూ శాఖ కీలకమైంది. ఇందులో రిజిస్ట్రేషన్లు, భూ కేటాయింపులు, భూ పరిపాలన, సీఎంఆర్ఎఫ్, దేవాదాయ, వాణిజ్య పనులు, ఎక్సైజు, విజిలెన్సు ఈ విభాగాలు ప్రధానమైనవి. ఈ శాఖకు సంబంధించి 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు 4,173 ఉత్తర్వులు మాత్రమే పోర్టల్లో కనిపిస్తున్నాయి. 2019లో 520 ఉత్తర్వులు వెలువడగా వాటిలో 255 మాత్రమే వెబ్సైట్లో పెట్టారు. 2024లో 603 ఉత్తర్వులకు గాను 100 మాత్రమే పెట్టారు. మిగతా 500 అన్నీ పబ్లిక్ డొమైన్లో లేవు. కొన్నేళ్లుగా జారీ అవుతున్న జీవోల్లో సగం కూడా కనిపిస్తలేవు. ఏం దుర్మార్గం ఇది!
కాంగ్రెస్ హయాంలో జారీ అయిన జీవోలు ఇప్పుడు 3,511. మరి 3,511 అన్ని కనిపిస్తున్నాయి అంటే లేదు, ఇళ్ళ కూడా కొన్ని కనిపిస్తలేవు.